ఈ రోజుల్లో చాలామంది మహిళలు, అమ్మాయిలకు జుట్టు రాలటం పెద్ద సమస్య. జుట్టు రాలటం అనేది మీ శరీరం మీకు చూపించే ఒక లక్షణం. అది కొన్ని పోషకాల కొరత. జుట్టు రాలటం జ్వరము, పోషకాహార లోపం లేదా క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక పరిస్థితులు వంటి అనేక కారణాల వల్ల కావచ్చు. మీరు చాలా కాలంగా జుట్టు రాలటం సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే బయోటిన్, జింక్, ఐరన్ మరియు ఫోలేట్ స్థాయిలను తనిఖీ చేయండి. జుట్టు రాలటం అనేది బాహ్యంగా మరియు అంతర్గతంగా చికిత్స చేయవలసిన విషయం. రోజుకు 50 నుండి 100 తంతువులు జుట్టు రాలటం సాధారణం. కానీ మీకు అంతకంటే ఎక్కువ ఉంటే ఈ 5 సూపర్ ఫుడ్స్ తినండి మరియు తేడాను అనుభవించండి. 1. అవిసె గింజలు. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు సమృద్ధిగా ఉంటాయి మరియు జుట్టు యొక్క పునరుత్పత్తికి సహాయపడుతుంది. రోజుకు 1 స్పూను మీ జుట్టు పెరుగుదలలో గణనీయమైన మార్పును కలిగిస్తుంది. 2. గుడ్డు. బయోటిన్ మరియు ప్రోటీన్ యొక్క మంచి మూలం మరియు జుట్టు పెరుగుదలలో సహాయపడుతుంది. 3. ఉసిరికాయ. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది ఇనుమును గ్రహించడంలో సహాయపడుతుంది మరియు అందువల్ల జుట్టు పెరుగుదలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. 4. వాల్నట్లు. ప్రోటీన్ మరియు మంచి కొవ్వుకు మంచి మూలం. జుట్టు పెరుగుదలకు సహాయపడే ఫోలేట్ కంటెంట్ కూడా ఇందులో ఉంది. ఉత్తమ ఫలితాల కోసం ప్రతిరోజు 2 నుంచి 3 నానబెట్టిన వాల్నట్లను తినండి. 5. చిలకడ దుంప. బయోటిన్ యొక్క మంచి మూలం మరియు జుట్టు పెరుగుదలను పెంచడంలో సహాయపడుతుంది. కొన్ని బాహ్య గృహ నివారణలు చేసినప్పుడు జుట్టు రాలడం తగ్గింపు ప్రభావవంతంగా ఉంటుంది. వారానికి కనీసం 2 సార్లు బాదం నూనె లేదా పచ్చి కొబ్బరి నూనెతో తలకు మసాజ్ చేయటం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. సల్ఫేట్ లేని షాంపూతో శుభ్రం చేసుకోండి. అలాగే చుండ్రుకు చెక్ పెట్టండి, ఎందుకంటే ఇది జుట్టు పెరుగుదలకు కూడా అడ్డంకిగా ఉంటుంది. మెరుగైన ఫలితాలను చూడటానికి మీ జుట్టు చికిత్సను స్మూత్నింగ్, హెయిర్ స్ట్రెయిటెనింగ్ మరియు కలరింగ్ వంటి వాటిని తగ్గించండి. ఈ సూపర్ ఫుడ్స్ని ప్రయత్నించండి
మరియు దాని పోషణతో ప్రయోజనం పొందండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.